ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో ప్రాపర్టీ ఎగ్జిస్టెన్స్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, స్టూడెంట్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇందులో నేమ్ అన్నటువంటి కీ తోటి ఏదైనా ప్రాపర్టీ ఉందా అంటే ఉంది, ఎందుకంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ని చూడగానే మనకు అర్థమవుతుంది అనమాట. సరే, మరి ఇదే ఆబ్జెక్ట్లో మార్క్స్ అనేటువంటి కీ తోటి ఏదైనా ప్రాపర్టీ ఉందా అంటే లేదనమాట. ఎందుకోసం అనుకోనంటే చూడగానే మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు వరకు మనం చూస్తున్నాం కదా, అలా కాకుండా మన యొక్క ప్రోగ్రామింగ్ ద్వారా ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఇటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయా లేదా అని మనం తెలుసుకోవచ్చు అనమాట. దానినే ప్రాపర్టీ ఎగ్జిస్టింగ్ టెస్ట్ అని అంటామన్నమాట. ఓకే, సరే, అదే విధంగా చేయగలం అనేది ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, స్టూడెంట్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ నా దగ్గర ఉంది కదా. సరే, మన యొక్క ఆబ్జెక్ట్లో మార్క్స్ అనేటువంటి కీ తోటి ఏదైనా ప్రాపర్టీ ఉందా? లేదు. సరే, ఒక్కసారి ఒక పని చేద్దాం. స్టూడెంట్ డాట్ మార్క్స్ అని రాశాను అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా రాశాను కదా, నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పగలరా? మార్క్స్ అనేటువంటి కీ మన యొక్క ఆబ్జెక్ట్లో లేదు, సో కాబట్టి అన్డిఫైన్డ్ అనేది రావాలి, అంతే కదా. సరే, ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, మన యొక్క డెవలపర్ కన్సోల్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అన్డిఫైన్డ్ వచ్చింది. సో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది, ఒకవేళ మన యొక్క ఆబ్జెక్టులో ఒక పర్టికులర్ కీ ఉందో లేదో తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయొచ్చు, దాని వాల్యూ అనేది అన్డిఫైన్డ్ అనుకోండి, అప్పుడు కీ లేనట్టే కదా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఇఫ్ స్టూడెంట్ ఆఫ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్ అని రాశాను అనమాట. ఇది ఎప్పుడు మనకు అన్డిఫైన్డ్ వస్తుంది అనుకోనంటే, ఈ యొక్క ఆబ్జెక్ట్లో, అంటే ఈ యొక్క స్టూడెంట్ అనేటువంటి ఆబ్జెక్ట్లో ఈ యొక్క మార్క్స్ అనేటువంటి కీతో ఏ ప్రాపర్టీ లేదనుకోండి, మనకి ఇక్కడ అన్డిఫైన్డే వచ్చింది కదా, ఇక్కడ చూసాం కదా, అన్డిఫైన్డే వచ్చింది కదా. సో నేను ఇక్కడ అదే చెక్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ ఇక్కడ నాకు అన్డిఫైన్డ్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి అనుకోనంటే, మార్క్స్, ఓకేనా, మార్క్స్ కీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని అర్థం అనమాట, అంతే కదా. సో ఈ విధంగా రాశాను. ఓకే, అలా కాని పక్షంలో దాని అర్థం ఏంటి అనుకోనంటే, మార్క్స్ కి ఎగ్జిస్ట్ అని అర్థం అనమాట, అంతే కదా. మార్క్స్ కి ఎగ్జిస్ట్ అని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మార్క్స్ కి డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. ఎందుకోసం అనుకోనంటే మన యొక్క ఆబ్జెక్ట్లో మార్క్స్ అన్నటువంటి కీతో ఏ ప్రాపర్టీ లేదు కాబట్టి. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అనేటువంటి కీ నా దగ్గర ఉంది. ఓకే, 20 అని ఉందనుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, మార్క్స్కి ఎగ్జిస్ట్ అని వస్తుంది, అంతే కదా. చూడండి, మార్క్స్కి ఎగ్జిస్ట్ అని వచ్చింది. ఎందుకోసం అనుకోనంటే నా యొక్క ఆబ్జెక్ట్లో మార్క్స్ అనేటువంటి కీతో ఒక ప్రాపర్టీ ఉంది కాబట్టి. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఒకవేళ ఈ విధంగా ఉందనుకోండి, నిజానికి ఈ విధంగా ఎక్కడ ఉండదు, కానీ ఒకవేళ ఈ విధంగా ఉందనుకోండి, మనం రాసినటువంటి కండిషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఎందుకోసం అనుకోనంటే మనం ఇక్కడ ఏమని రాసాము, ఈ యొక్క స్టూడెంట్ అనేటువంటి ఆబ్జెక్ట్లో ఈ యొక్క మార్క్స్ అనేటువంటిది అన్డిఫైన్డ్ కాదని చెక్ చేస్తుంది అనమాట. నిజానికి మన యొక్క ఆబ్జెక్ట్లో మార్క్స్ అనేటువంటి కీతో ఒక ప్రాపర్టీ ఉంది, కానీ ఇక్కడ అన్డిఫైన్డ్ ఉండడం వల్ల ఈ యొక్క కండిషన్ అనేది సాటిస్ఫై అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఏం ప్రింట్ చేస్తుంది, మార్క్స్ కి డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ప్రింట్ అవుతుంది. చూసారా, మార్క్స్ కి డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ప్రింట్ అయ్యింది అనమాట. కాకపోతే మీరు బాగా గమనిస్తే ఈ యొక్క ఆబ్జెక్ట్ లో మార్క్స్ అనేటువంటి కీతో ఒక ప్రాపర్టీ ఉంది. సో ఈ కేసులో ఈ విధంగా చెక్ చేయడం అనేది ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం మనం ఏం చేస్తాము అనుకోనంటే, మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఆ యొక్క మెథడ్స్ మనం ఉపయోగించుకోవచ్చు. అందులో ఫస్ట్ మెథడ్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. మనం ఏ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీని చెక్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ఆబ్జెక్ట్ను ఉపయోగిస్తాం, డాట్ పెడతాం, హ్యాచ్ ఓన్ ప్రాపర్టీ అనేటువంటి ఒక మెథడ్ ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా సరే అందులో ఇది ఉంటుంది. ఎందుకోసం అని మీకు ఒక డౌట్ రావాలి. ఎందుకోసం అనుకోనంటే, ఇప్పుడు చూడండి, మన యొక్క స్టూడెంట్ అనేటువంటి ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేశాం కదా, దానిని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకే, జస్ట్ ప్రింట్ చేశాను. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి నా యొక్క ప్రాపర్టీస్, అంతే కదా, మన యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్. అలానే ప్రతి ఆబ్జెక్ట్కి కూడా పేరెంట్ ఉంటుంది కదా. ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క పేరెంట్ ఏంటి, ఇది మన యొక్క దేవుడైనటువంటి ఆబ్జెక్ట్ కదా. అందులో ఇక్కడ చూసారా, హ్యాజ్ ఓన్ ప్రాపర్టీ అనేటువంటి ఒక మెథడ్ ఉందన్నమాట. అదే ఇంతకు ముందు మీకు చెప్పాను, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద ఏదైనా ఒక మెథడ్ ని యాక్సెస్ చేస్తున్నాము అనుకోనంటే, అది మనం క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ లో లేకపోవచ్చు, కానీ దాని యొక్క ప్రోటోటైప్ చైన్ లో ఎక్కడో ఒక దగ్గర ఆ యొక్క మెథడ్ అనేది ఉంటుందన్నమాట. అందుకే ఇటువంటి మెథడ్స్ మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆబ్జెక్ట్ మీద ఇటువంటి మెథడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట.
ఈ యొక్క మెథడ్ని ఉపయోగించి ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఒక పర్టికులర్ ప్రాపర్టీ అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఎగ్జిస్టింగ్లో ఉందా లేదా తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఈ యొక్క మార్క్స్ అనేటువంటి కీతో ఒక ప్రాపర్టీ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇది ఉందా లేదా అన్నటువంటి బూలియన్ వాల్యూని నాకు రిటర్న్ చేస్తుంది అనమాట, ట్రూ ఆ ఫాల్స్ అని చెప్పేసి. సో ఆ విధంగా రిటర్న్ చేసినటువంటి దాన్ని నేను లాగ్లో పెట్టి మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, ఇక్కడ ఈ విధంగా రాయడం వల్ల ఏం జరిగింది, మార్క్స్కి డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది అనమాట. కానీ ఇప్పుడు ఇది చెక్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఇది చూడండి, చూసారా, ట్రూ అని వచ్చింది అనమాట. దాని అర్థం ఏంటి, ఈ యొక్క ఆబ్జెక్ట్లో మార్క్స్ అన్నటువంటి కీతో ఒక ప్రాపర్టీ ఉంది, ట్రూ అని చెప్తుంది అనమాట. కానీ మనం ఇంతకు ముందు రాసినటువంటి ఈ యొక్క అన్డిఫైన్డ్ చెక్తో మనకేం తెలిసింది, మార్క్స్కి డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. సో ఇటువంటి కేసులో ఇది మనకి ఫెయిల్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం అనుకోనంటే హ్యాజ్ ఓన్ ప్రాపర్టీ అన్నటువంటి మెథడ్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకేనా, సో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కండిషన్ని మీరు ఎప్పుడు ఉపయోగించకండి. ఓకేనా, సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ యొక్క ఆబ్జెక్ట్లో ఒక పర్టికులర్ కీ ఉందో లేదో తెలుసుకోవడానికి హ్యాజ్ ఓన్ ప్రాపర్టీ అనేది చెక్ చేస్తారనమాట. సరే, అయితే ఈ యొక్క హ్యాజ్ ఓన్ ప్రాపర్టీ అన్నటువంటి మెథడ్ ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి కీస్ని మాత్రమే చెక్ చేస్తుంది అనమాట. అంతేగాని దీని యొక్క ప్రోటోటైప్ చైన్లో ఉన్నటువంటి కీస్ని చెక్ చేయదనమాట. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా, ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను, చూడండి. నా దగ్గర స్టూడెంట్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ 1 అని చెప్పేసి. సో ఈ యొక్క స్టూడెంట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాను అనుకోనంటే నా దగ్గర ఆల్రెడీ స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్ ఒకటి ఉంది కదా, ఆ యొక్క ఆబ్జెక్ట్ని ఉపయోగించుకుంటాను అనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుంది, నేను ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసినటువంటి ఈ యొక్క స్టూడెంట్కి ఈ యొక్క స్టూడెంట్ అనేది పేరెంట్గా అవుతుంది, అంతే కదా, ఇంతకుముందు మనమే చెక్ చేసాం. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, స్టూడెంట్ 1 అని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఎంటీ ఆబ్జెక్ట్ వస్తుంది, కాకపోతే దీని యొక్క పేరెంట్ లేదా దీని యొక్క ప్రోటోటైప్ వచ్చేసి ఈ యొక్క స్టూడెంట్ అనేది అవుతుంది అనమాట. ఓకే, ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఎంటీ ఆబ్జెక్ట్, కాకపోతే దీని యొక్క ప్రోటోటైప్ వచ్చేసి మన యొక్క స్టూడెంట్ అనమాట. అంటే ఈ యొక్క స్టూడెంట్ 1 అన్నటువంటి ఆబ్జెక్ట్ను ఉపయోగించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ని మనం యాక్సెస్ చేసుకోగలం అనమాట. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే console.log నా యొక్క స్టూడెంట్ 1 ఉంది కదా, స్టూడెంట్ 1లో ఇటువంటి ప్రాపర్టీ ఉందా లేదా చెక్ చేస్తున్నాను అనమాట. ఓకే, నిజానికి స్టూడెంట్ 1లో మార్క్స్ అన్నటువంటి ప్రాపర్టీ లేదు, కాకపోతే మన యొక్క స్టూడెంట్ 1కి సంబంధించినటువంటి ప్రోటోటైప్ అయినటువంటి ఈ యొక్క ఆబ్జెక్ట్లో మార్క్స్ అన్నటువంటి కీ అనేది ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకి ట్రూ రావాలేమో అని మనం అనుకుంటాం, కానీ మీకు ముందే చెప్పాను కదా, హ్యాజ్ ఓన్ ప్రాపర్టీ ఏం చేస్తుంది అనుకోనంటే మనం ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ని ఉపయోగిస్తున్నామో, మనం ఏదైతే ఆబ్జెక్ట్ మీద ఈ యొక్క మెథడ్ని కాల్ చేసామో కేవలం ఈ ఆబ్జెక్ట్లోనే చెక్ చేస్తుంది అనమాట. సో అందుకోసమే మనకి ఇక్కడ ఫాల్స్ అనేది వచ్చింది అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇది ఎంటీ ఆబ్జెక్ట్, ఈ యొక్క ఆబ్జెక్ట్లోనే మార్క్స్ అన్నటువంటి కీతో ఏదైనా ప్రాపర్టీ ఉందా లేదా చెక్ చేసింది అనమాట. సో లేదు కాబట్టి ఫాల్స్ అని ఇచ్చింది అనమాట. మరి మన యొక్క ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి ప్రోటోటైప్ చైన్లో కూడా ఇటువంటి కీ ఉందో లేదో తెలుసుకోవాలి అంటే ఇన్ అనేటువంటి ఒక ఆపరేటర్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ ఆపరేటర్ను ఉపయోగిస్తామన్నమాట. సో అది ఏ విధంగా చేస్తామనుకోనంటే మనం ఏదైతే ప్రాపర్టీ ఉందో లేదో చెక్ చేస్తున్నామో, అంటే ఏదైతే కీ ఉందో లేదో చెక్ చేస్తున్నామో ఆ యొక్క కీని రాస్తామన్నమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అన్నటువంటి కీ ఉందో లేదో మనం చెక్ చేస్తున్నాం కదా, సో మార్క్స్, సో కాబట్టి ఈ విధంగా ఈ కీ రాశాను అనమాట. సో దాని పక్కన ఒక స్పేస్ ఇచ్చేసి ఇన్ అని రాస్తామన్నమాట. సో ఈ యొక్క కీ అనేది ఈ యొక్క ఇన్ పక్కన మనం ఏ ఆబ్జెక్ట్లో ఉందో లేదో చెక్ చేస్తున్నాం అది రాస్తామన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ యొక్క మార్క్స్ అన్నటువంటి కీ ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఉందో లేదో చెక్ చేస్తున్నాం, అయితే ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఉందో లేదో చెక్ చేస్తుంది. ఒకవేళ లేకపోతే ఈ యొక్క ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి ప్రోటోటైప్లో ఉందో లేదో చెక్ చేస్తుంది, అక్కడ లేకపోతే దాని ప్రోటోటైప్లో ఉందో లేదో చెక్ చేస్తుంది. సో ఆ విధంగా ఎంటైర్ ప్రోటోటైప్ చైన్లో ఎక్కడున్నా సరే మనకి ఉంది అని చెప్తుంది అనమాట. సరే, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క స్టూడెంట్ 1 అన్నటువంటి ఆబ్జెక్టు ఎంటీనే, ఇందులో మార్క్స్ అన్నటువంటి కీ అనేది లేదు, కానీ దీని యొక్క ప్రోటోటైప్ అయినటువంటి ఈ యొక్క స్టూడెంట్ అన్నటువంటి ఆబ్జెక్ట్లో మార్క్స్ అన్నటువంటి కీతో ఒక ప్రాపర్టీ అనేది ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ట్రూ అనేది రావాలి. ఇక్కడ చూసారా, ట్రూ అనేది వచ్చింది అనమాట. సో హ్యాజ్ ఆన్ ప్రాపర్టీ ఏం చేస్తుంది అనుకోనంటే ఇదే ఆబ్జెక్ట్లో చెక్ చేస్తుంది, కానీ ఇన్ అన్నటువంటి ఆపరేటర్ ఈ యొక్క ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఎంటైర్ ప్రోటోటైప్ చైన్లో ఎక్కడైనా ఇటువంటి కీతో ప్రాపర్టీ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఒక ఆబ్జెక్ట్లో ఏదైనా ఒక ప్రాపర్టీ ఎగ్జిస్టింగ్లో ఉందా లేదో తెలుసుకోవాలి అనుకోనంటే మనం ఈ విధంగా ఉపయోగిస్తుంటాం, కానీ
జావా స్క్రిప్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి హ్యాజ్ ఆన్ ప్రాపర్టీ లేదా ఇన్ అన్నటువంటి ప్రాపర్టీస్ ని మనం ఉపయోగించాలన్నమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ తో వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక లూప్ ని ఉపయోగించాలి అంటే ఫర్ ఇన్ అనేటువంటి ఒక లూప్ ని ఉపయోగిస్తుంటాం. కాబట్టి దాని గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాను.